Good morning to everyone. Now we are going to discuss with the second prose, Father, Dear Father. Father, Dear Father, it was written by Raj Kinger. Raj Kinger is the writer of this prose, Father, Dear Father. మనం ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఏంటో చూసుకుందాం. అసలు ఈ స్టోరీ ఫాదర్ గురించి వచ్చినట్టుంది కాబట్టి అసలు ఫాదర్ గురించి ఏం చెప్తున్నారో మనం ఇక్కడ తెలుసుకుందాం. టు మేక్ ది యంగ్ లెర్నర్స్ అంటే ఎవరైతే నేర్చుకుంటున్నారో యంగ్స్టర్స్, నథింగ్ బట్ యంగ్ పీపుల్ అండర్స్టాండ్ హౌ దే ఫీల్ వెన్ దే ఆర్ పుట్ టు ప్రెషర్ ఇన్ దేర్ స్టడీస్. సో యంగ్ పీపుల్ని స్టడీస్ కోసం ప్రెషర్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనేసి మనం ఇక్కడ తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్, టు ఎనేబుల్ ద లెర్నర్స్ పర్సీవ్ ది పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఆన్ ఎడ్యుకేషన్. సో పేరెంట్స్ పర్స్పెక్టివ్ ఆన్ ఎడ్యుకేషన్ అంటే పేరెంట్స్ యొక్క వ్యూ, వాళ్ళ యొక్క ఉద్దేశం ఎడ్యుకేషన్ మీద పేరెంట్స్ యొక్క వ్యూ ఎలా ఉందో మనం ఇక్కడ చూడవచ్చు. సో ఈ పేరెంట్స్ యొక్క ఉద్దేశం ఎడ్యుకేషన్ మీద ఎలా ఉందో దానిని లెర్నర్స్ అంటే ఈ స్టూడెంట్స్ కానీ పిల్లలు ఉంటారు కదా, పిల్లలకి అర్థమయ్యేలాగా మనం ఇక్కడ చెప్తాము. ఓకే, అంటే టు ఎనేబుల్ ద లెర్నర్స్ అంటే ఇక్కడ నేర్చుకునే ఈ విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ భావాలు ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. టు హెల్ప్ లెర్నర్స్ డిస్టింగ్విష్ బిట్వీన్ ది ఓల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ది ప్రజెంట్ వన్. సో ఏం డిస్టింగ్విష్ చేయడానికి ఓల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ప్రజెంట్ వన్ అంటే పాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది, మన గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు ఎలా ఉండేది ఎడ్యుకేషన్ సిస్టమ్, అండ్ ప్రజెంట్ది ఎలా ఉంది అనే రెండింటి మధ్యలో డిఫరెన్స్ని మనం ఇక్కడ తెలుసుకుంటాము. టు ఎనేబుల్ ది లెర్నర్స్ ఐడెంటిఫై ది డిఫెక్ట్స్ ఇన్ ది ప్రజెంట్ డే ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ప్రజెంట్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి డిఫెక్ట్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఓకే, ఇఫ్ వి సీ అబౌట్ ది రైటర్, ఇట్స్ నాట్ మచ్ గివెన్. రైటర్ గురించి ఎక్కువ ఏమీ ఇవ్వలేదు, జస్ట్ ఇక్కడ చిన్నగా ఒక 2 లైన్స్లో ఇచ్చారంతే. రాజ్ కింగర్ రైట్స్ ఫర్ ది ప్రెస్. సో ఇతను ప్రెస్ కోసం అంటే న్యూస్ పేపర్స్లో వాటిలో రాస్తూ ఉంటారు. ఫాదర్ డియర్ ఫాదర్ ఈస్ అన్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఇన్ ది ఇంగ్లీష్ డైలీ. ద హిందూ న్యూస్ పేపర్ అందరికీ తెలుసు కదా, అందులో రాసినటువంటి ఒక ఆర్టికలే ఫాదర్ డియర్ ఫాదర్. ఓకే, లెట్స్ సీ ది లిస్ట్. రాహుల్ ఈస్ ఏ స్కూల్ బాయ్. సో ఈ స్టోరీలో ఉన్న అబ్బాయి పేరేంటి, రాహుల్. హీ ఈస్ ఏ స్కూల్ బాయ్. హీ ఈస్ ది క్లాస్ టాపర్. సో ఈ రాహుల్ ఎవరు, చాలా బాగా చదువుతాడు. హీ ఈస్ ది క్లాస్ టాపర్. హిస్ ఫస్ట్ ర్యాంక్ స్లిప్స్ టు ది సెకండ్. ఇతను క్లాస్ టాపర్ కానీ ఏమైంది, ఇతను ఫస్ట్ ర్యాంక్ కాస్త సెకండ్ ర్యాంక్కి పోయింది. అడ్మిటింగ్ ద గిల్ట్ హీ రైట్స్ ఏ లెటర్ టు హిస్ ఫాదర్. వైల్ accepting the father's advice, he raises several pertinent questions about our education system. So here Rahul is a very good talented student. అతను చాలా బాగా చదువుతూ ఉంటాడు. అతను క్లాస్లో ఫస్ట్, కానీ అనుకోకుండా అతని ఫస్ట్ ర్యాంక్ సెకండ్కి వెళ్ళిపోయింది. ఆ మిస్టేక్ని అడ్మిటింగ్ ద గిల్ట్ అంటే తను చేసిన తప్పుని యాక్సెప్ట్ చేస్తూ తను ఒక లెటర్ వాళ్ళ ఫాదర్కి రాస్తారు. While accepting the father's advice, he raises several pertinent questions. అంటే అతను అడ్మిట్ చేస్తూ అంటే తను చేసిన తప్పుని తను యాక్సెప్ట్ చేస్తూ దానికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ని అతను అడుగుతాడు. దేని గురించి అడుగుతాడు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. He believes that education should give a feel of life to the learners and enable them to live a complete life. ఎడ్యుకేషన్ అనేది మనకు కంప్లీట్గా ఉండాలి, లైఫ్కి మనల్ని జీవించలాగా ఉండాలి, అంటే మనము అర్థం చేసుకొని దాన్ని అప్లై చేసుకునేలా ఉండాలి లైఫ్కి అని ఇక్కడ తను చెప్తాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ది ఆల్టర్ ఆఫ్ అన్ఎసెన్షియల్ rigmarole of knowledge, the joy day every of children is sacrificed so much so that the learners feel that instead of living they are letting life pass by. ఇక్కడ చిల్డ్రన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లలందరూ వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళ చైల్డ్హుడ్ని, వాళ్ళు నేర్చుకోవాల్సిన వాళ్ళ జీవితాన్ని మొత్తం వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేసుకుంటున్నారు అంటే ఇక్కడ వాళ్ళు నేర్చుకుంటున్నారు
కానీ జీవితానికి యూస్ అయ్యేలాగా నేర్చుకోలేకపోతున్నారు. ఏదో జీవితం గడపాలి, లైఫ్ పాస్ చేయాలి కాబట్టి నేర్చుకుంటున్నారు, కానీ అందులో ఎటువంటి జీవం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. సో హియర్ ఈ స్టోరీ మొత్తం ఒక లెటర్లా ఉంటుంది. ఇతను రాశాడు వాళ్ళ ఫాదర్కి లెటర్. ఆ లెటర్ని చూద్దాం. So if we see, this is the segment 1. So see the letter. Dear Papa, this is in answer to your letter about my transgression. Yes, my first rank slipped to the second. You advised that I should think before studying, before answering the papers. Yes, the operating word think did make me muse, and these are the results of those musings. Dear Papa, నా డాడీ డియర్ డాడ్ అనేసి పిలుస్తూ, దిస్ ఈజ్ ఇన్ ఆన్సర్ టు యువర్ లెటర్ అబౌట్ మై ట్రాన్స్గ్రెషన్. అంటే మీరు నన్ను రాసిన లెటర్లో అడిగారు కదా, నేను చేసిన మిస్టేక్ అంటే నేను ఫస్ట్ ర్యాంక్ నుంచి సెకండ్కి పడిపోయాను అని మీరు ఆ క్వశ్చన్లో అడిగిన దానికి నేను ఇక్కడ సమాధానంగా ఈ లెటర్ రాస్తున్నాను. ఎస్, మై ఫస్ట్ ర్యాంక్ స్లిప్ టు ది సెకండ్. అవును, నిజమే, నా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్కి స్లిప్ అయింది. యూ అడ్వైజ్ దట్ ఐ షుడ్ థింక్ బిఫోర్ స్టడీయింగ్, బిఫోర్ ఆన్సరింగ్ ది పేపర్స్. మీరు నాకు అడ్వైస్ చేశారు. ఏమని అడ్వైస్ చేశారు? థింక్ బిఫోర్ స్టడీయింగ్ అండ్ బిఫోర్ ఆన్సరింగ్ ది పేపర్స్. అంటే చదువుకునేప్పుడు బాగా ఆలోచించి చదువుకోవాలి, ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా బాగా ఆలోచించాలి అని చెప్పారు. ఎస్, ది ఆపరేటింగ్ వర్డ్ థింక్ డిడ్ మేక్ మీ మ్యూస్, అండ్ దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ దోస్ మ్యూజిక్స్. సో మీరు చెప్పినటువంటి ఆ వర్డ్ థింక్ అనేదే నన్ను ఆలోచించేలా చేసింది. మేక్ మీ మ్యూస్ అంటే నన్ను థింక్ చేసేలాగా చేసింది. అండ్ దీస్ ఆర్ ది రిజల్ట్స్ ఆఫ్ దట్ దోస్ మ్యూజిక్స్ అంటే ఇప్పుడు వచ్చిన ఈ రిజల్ట్ అంటే నా ర్యాంక్ స్లిప్ అయిపోయి సెకండ్ ర్యాంక్కి వెళ్ళడానికి ఈ రిజల్ట్ రావడానికి రీజన్ కూడా ఆ థింకింగే, అంటే నేను అలా ఆలోచించడం వల్లనే. ఫాదర్, వీ హ్యావ్ నెవర్ రియల్లీ బీన్ క్లోజ్ అండ్ ఐ కాంట్ రైట్లీ సే యూ హ్యావ్ బీన్ మై ఫ్రెండ్, philosopher, guide, etc. Father, we have never been really close. అంటే డాడీ మీరు నేను ఎప్పుడు అంత ఎక్కువ క్లోజ్గా లేము. అండ్ ఐ కాంట్ రైట్లీ సే యూ హ్యావ్ బీన్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, ఎక్సెట్రా. కాబట్టి మీరు నాతో ఎప్పుడు క్లోజ్గా లేరు, మన ఇద్దరం ఎప్పుడు క్లోజ్గా లేము, కాబట్టి మీరు నాకు ఒక ఫ్రెండ్ అని, ఫిలాసఫర్ అని, గైడ్ ఇంకా సో అండ్ సో అనేసి నేను చెప్పలేను. యట్ ఐ వుడ్ లైక్ యూ టు బీ అవేర్ ఆఫ్ మై మ్యూజిక్స్. అయినా కూడా నేను ఏం ఆలోచిస్తున్నానో మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ, ఎందుకంటే అవి నాకు చాలా ఇంపార్టెంట్వి. యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ యూ ప్రొవైడ్ వెరీ వెల్ ఫర్ ది ఫ్యామిలీ. యు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ అంటే మీరు బాగా చదువుకున్నారు. అండ్ యూ ప్రొవైడ్ వెరీ వెల్ ఫర్ ది ఫ్యామిలీ అంటే మీరు బాగా చదువుకున్నారు, మీరు ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటున్నారు. బట్ ఇన్ యువర్ డిపార్ట్మెంటల్ స్టోర్ డూ యూ అప్లై పైథాగరస్ థియరమ్ ఆర్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ? మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో అంటే మీరు చేసే అటువంటి ఆ డిపార్ట్మెంట్ స్టోర్లో మీరు పైథాగరస్ థియరమ్ లేదా న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ అప్లై చేస్తున్నారా? ఫర్ దట్ మ్యాటర్ డస్ యువర్ డాక్టర్ ఫ్రెండ్ ఆర్ యువర్ లాయర్ బ్రదర్? ఓకే, మీరు చేసినా చేయకపోయినా మరి మీ ఫ్రెండ్ డాక్టర్ ఉన్నారు, మీ బ్రదర్ లాయర్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నారా? అంటే మనం స్టడీ చేసుకుంటాం కదా స్కూల్లో, ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. సో అలాంటిదే ఈ పైథాగరస్ థియరమ్ అండ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ, ఇవన్నీ మీరు అప్లై చేస్తున్నారా అనేసి అడుగుతున్నాడు. పాపా, మై గ్రాండ్ ఫాదర్ స్పీక్స్ ఆఫ్ ఏ కేర్ఫ్రీ అండ్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్, of days spent in plucking mangoes and guavas from their jameen, of picnics on the banks of the river where the men cooked mouth-watering food, of playing marbles and gilli danda. So here he is talking about his grandfather. So వాళ్ళ గ్రాండ్ఫాదర్ ఏమని చెప్పారంట, వాళ్ళ చైల్డ్హుడ్ ఎలా ఉండేది, కేర్ ఫ్రీ అంటే కేర్ ఫ్రీ అండ్ బ్యూటిఫుల్ చైల్డ్హుడ్. వాళ్ళ చైల్డ్హుడ్ అంటే బాల్యం అనేది చాలా ఫ్రీగా చాలా అందంగా ఉందంట. ఆఫ్ డే స్పెంట్ ఇన్ ప్లక్కింగ్ మ్యాంగోస్ అండ్ గోవాస్ ఫ్రమ్ దేర్ జమీన్ అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్లక్కింగ్ మ్యాంగోస్ అంటే చెట్లకున్న మామిడి పళ్ళను తెంపుకోవడం, జామ పళ్ళను తెంపుకోవడం, అంటే వాళ్ళ ఊర్లలో ఉన్న చెట్లకి ఉంటాయి కదా ఫ్రూట్స్, వాటిని తెంపుకొని తినడం.
నెక్స్ట్ పిక్నిక్స్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్. సో పిక్నిక్స్కి వెళ్తూ ఉంటారు కదా, సో అలా నది ఒడ్డు పక్కన వెళ్ళి అక్కడ మెన్స్ కుక్ మౌత్ వాటరింగ్ ఫుడ్, అంటే అక్కడ వెళ్ళి అందరూ వంట చేస్తుంటే ఆ మౌత్ వాటరింగ్ ఫుడ్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయడం. ఆఫ్ ప్లేయింగ్ మార్బుల్స్ అంటే అదే గోళీలు. సో ప్లేయింగ్ మార్బుల్స్, గోళీలు ఆడుకోవడం. అండ్ గిల్లిదండ అంటే తెలుసు కదా, సో ఒక స్టిక్ ఉంటుంది ఇట్లా చిన్నది, ఎడ్జెస్ కార్నర్ ఉంటే ఇంకొక స్టిక్తో దాన్ని కొడతారు. సో దట్ ఈస్ కాల్డ్ గిల్లిదండ. సో ఇలా మేము ఇవన్నీ ఆడుకోవడం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, మా బాల్యం చాలా బాగుండేది అని చెప్పారంట వాళ్ళ గ్రాండ్ ఫాదర్. From his talk, it seems studies were an ancillary subject and living and experiencing the major subject. సో అతని మాటల్లో నాకు ఏమర్థమైంది, లివింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ అంటే అన్నింటినీ మనం అక్కడ ఉండి ఫీల్ అవ్వడము అండ్ ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది మేజర్ సబ్జెక్ట్, ఫస్ట్ ప్లేస్ తీసుకుంటుంది. స్టడీస్ అనేవి నెక్స్ట్ ప్లేస్లోకి వస్తాయి. ఏదైనా మనం అక్కడ ఉండి దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్లనే మనం ఎక్కువ నేర్చుకుంటాము. స్టడీస్ వల్ల మనము నేర్చుకునేది దీనికంటే నెక్స్ట్ ప్లేస్లో వస్తుంది అని చెప్పారు. అంటే వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ లివింగ్ అండ్ ఎక్స్పీరియన్స్కి ఇచ్చేవాళ్ళంట. Father, is he weeping? Or is it possible that the world turned topsy-turvy in just about 70 years? ఇక్కడ ఏమంటున్నాడు, ఫాదర్ ఈజ్ హీ విబ్బింగ్ అంటే తాతయ్య ఏమైనా అబద్ధం చెప్పారా? ఆర్ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ది వరల్డ్ టర్న్ టాప్సీ-టర్వీ ఇన్ జస్ట్ అబౌట్ 70 years? తాతయ్య అబద్ధం ఏమైనా చెప్పారా, లేదంటే ఈ 70 సంవత్సరాల్లో అప్పటికి ఇప్పటికీ మొత్తం తలకిందులుగా ఏమైనా మారిపోయిందా అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని హ్యాపీగా అన్నీ అర్థం చేసుకుంటూ వాటిని ఎక్స్పీరియన్స్ అవుతూ నేర్చుకున్నారు అని చెప్తున్నారు. పాప, మై గ్రాండ్ మదర్ ఈజ్ సెమీ లిటరేట్. అంటే వాళ్ళ గ్రాండ్ మదర్ సెమీ లిటరేట్ అంటే కంప్లీట్గా బాగా ఎడ్యుకేటెడ్ కాదు, అలా అనేసి కంప్లీట్గా చదువురాని ఇల్లిటరేట్ కాదు, సెమీ లిటరేట్. యెట్ షీ ఈస్ అట్ పీస్ విత్ హర్ పాట్స్, pans, her flowers and garden, her భగవద్గీత అండ్ స్క్రిప్చర్స్. తను సెమీ లిటరేట్ అయినా కూడా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉన్నారు. తన పాట్స్ అండ్ ప్యాన్స్ అంటే వంటగదిలో వంట చేస్తూ ఉంటారు కదా, తను చేసేటువంటి కుండలు గిన్నెల వాటితో, పువ్వులు, గార్డెన్స్, భగవద్గీత, ఇంకా హోలీ బుక్స్ ఉంటాయి కదా, ఇవన్నింటితో చాలా పీస్ఫుల్ లైఫ్ని హ్యాపీగా గడిపేస్తున్నారు. మై మదర్, హైలీ క్వాలిఫైడ్, ఈజ్ హైలీ స్ట్రాంగ్, టెన్స్ అండ్ నర్వీ. కాకపోతే ఏమైంది, మా మదర్ చాలా మంచి గుడ్ క్వాలిఫికేషన్ ఉన్నారు, హైలీ బాగా చదువుకున్నారు, కానీ ఎప్పుడు చూసినా టెన్షన్ నర్వస్తో ఉంటారు. డూ యూ థింక్ లిటరసీ ఈస్ ఏ హార్బింజర్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, ఫియర్, ఫ్రస్ట్రేషన్? మీరేమనుకుంటున్నారు, లిటరసీ వల్ల మన లోపల టెన్షన్స్ నర్వస్నెస్ అన్నీ పెరుగుతాయని అనుకుంటున్నారా అనేసి అడిగాడు. Is it Adam and Eve eating the tree of knowledge all over again? Adam and Eve అంటే ఎవరు? సో యాక్చువల్లీ బైబిల్ ప్రకారం ఆడమ్ అండ్ ఈవ్ ఆర్ ది ఫస్ట్ హ్యూమన్స్, అంటే ఫస్ట్ ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళ తర్వాతే నెక్స్ట్ హ్యూమన్ రేస్ స్టార్ట్ అయింది అని అంటూ ఉంటారు. సో ఆ ఆడమ్ అండ్ ఈవ్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఇక్కడున్న ఈ జ్ఞానం మొత్తాన్ని తినేస్తున్నారా అనేసి అడిగాడు. నెక్స్ట్, Oh Papa, last week my rose plant almost died. Some pests. I asked my biology teacher what should I do to save it, and she was cross. So last week నాకు ఇష్టమైన ఒక రోజ్ ప్లాంట్ చనిపోయే స్టేజ్కి వచ్చింది పెస్ట్ వల్ల. నేను నా బయాలజీ టీచర్ని అడిగాను ఏం చేయాలి అని. షీ వాస్ క్రాస్ అంటే చాలా చాలా టెన్షన్లో, అసలు తనకేమీ అర్థం కాలేదు. షీ వాస్ పజిల్, అసలు ఏం ఆన్సర్ చెప్పలేదు. షీ సెడ్, గో అండ్ ఆస్క్ ద గై హూ కీప్స్ గార్డెనింగ్ థింగ్స్, హీ విల్ టెల్ యూ. సో తను ఏమని చెప్పిందంటే గార్డెనింగ్ చేసి అతన్ని వెళ్ళి అడుగు అని చెప్పింది. వీ లెర్న్ అబౌట్ పెస్టిసైడ్స్ బట్ వీ డు నాట్ నో టు యూజ్ దెమ్. చూసారా, మనం పెస్టిసైడ్స్ గురించి బుక్స్లో చదువుతాము, మన టీచర్స్ నేర్పిస్తారు, కానీ వాటిని ఎలా యూజ్ చేయాలి అని మాత్రం మనకు ఏమీ తెలియదు. ఒక గార్డెనర్ దగ్గరికి వెళ్ళి అడగమన్నారు. ఆ గార్డెనర్ ఏమీ చదువుకున్నటువంటి ఒక ఇల్లిటరేట్ పర్సన్. హీ నోస్ హౌ టు యూజ్ ఎవ్రీథింగ్. వీ నో ఎవ్రీథింగ్ టు యూజ్ బట్ వీ నెవర్ యూజ్ దెమ్.
Oh Father, it matters not to me why the apple does not fall upwards, nor do I care what Archimedes did. So, Father, అప్పుడు ఆ యాపిల్ ఎందుకు పైకి వెళ్ళకుండా కింద పడిపోయింది అని ఆ క్వశ్చన్ గురించి కానీ ఆర్కిమెడిస్ చెప్పిన దాని గురించి కానీ నేను ఇక్కడ అస్సలు ఆలోచించట్లేదు. నాకు ఇక్కడ ముఖ్యమైన విషయం వాట్ మ్యాటర్స్ టు మీ ఈజ్ దట్ మై రోజ్ ప్లాంట్ రిమైన్స్ హెల్తీ. నాకు ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం వచ్చేసి నా రోజ్ ప్లాంట్ మళ్ళీ హెల్తీగా అవడము. వెన్ దెర్ ఈస్ ఎ ఫ్యూస్ ఇన్ మై హౌస్ ఐ షుడ్ నో టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఐ షుడ్ నో టు మేక్ ఏ డెస్క్ ఫర్ మై సెల్ఫ్ ఫ్రమ్ మై కార్పెంటర్స్ స్టూల్స్. ఇప్పుడు ఇంట్లో ఫ్యూస్ పోతుంది, దాన్ని ఎలా పెట్టాలో నాకు కావాలి, ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు ఇంట్లో ఒక ఫ్యూస్ పోతే దాన్ని ఎలా పెట్టాలి, చెట్టుకి ఏమైనా అయితే ఎలాంటి పెస్టిసైడ్ యూజ్ చేయాలి, ఇప్పుడు కార్పెంటర్స్ ఎలా చేస్తారో అలా నేను నచ్చిన స్టూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళ టూల్స్ యూజ్ చేసి, ఇవి నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఐ లెర్న్ అబౌట్ హైపోటెన్యూస్, రిలేషనల్ స్క్వేర్ రూట్స్, సో అండ్ సో ఇవన్నీ మన డైలీ మనం యూస్ చేస్తున్నాం, మనకు అవసరాలు ఇవన్నీ. వీటన్నిటి గురించి నాకు కావాలి, కానీ ఈ హైపోటెన్యూస్, రిలేషనల్ స్క్వేర్ రూట్స్ వీటన్నిటి గురించి నేను నేర్చుకుంటున్నాను, అవసరమైన వాటి గురించి కాదు అని చెప్తున్నాడు. పాపా, వన్స్ ఐ ఆస్క్డ్ గ్రాండ్ మదర్ హౌ షీ గాట్ టు బీ సో వైస్. డూ యూ నో వాట్ షీ సెడ్? సో ఒకరోజు వాళ్ళ గ్రాండ్ మదర్ని అడిగాడంట, నువ్వు ఇంత వైస్గా ఎలా ఉంటున్నావు అనేసి. అప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పిందో తెలుసా? బై లివింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్. బై లివింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ లివింగ్ అంటే ప్రతి దాంట్లోనూ నేను జీవిస్తున్నాను, అంతేకాదు అన్నింటి నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అని చెప్పిందంట. అంటే మనం దేన్నైతే ఆస్వాదిస్తామో, ఎక్స్పీరియన్స్ అవుతామో, అప్పుడు మనం ఆటోమేటిక్గా చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా ఉంటాము. అండ్ షీ లాఫ్డ్ యాజ్ దో ఐ హ్యాడ్ ఆస్క్డ్ సంథింగ్ విచ్ వాజ్ సో ఆబ్వియస్. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి తను చాలా నవ్వుకుంది. ఇంత చిన్న సిల్లి అందరికీ తెలిసిన క్వశ్చన్ అడిగాను అన్నట్లుగా నన్ను చూసి నవ్వింది. ఆర్ వి లివింగ్ పాప? మనం నిజంగా జీవిస్తున్నామా? ఆర్ ఈజ్ లైఫ్ బై పాసింగ్ అస్? లేదంటే మన జీవితం ఏదో అలా సాగిపోతూ ఉందా? What I fear is that if I were to meet Newton face to face, I would fail to recognize him. So busy am I learning about him. సో నాకు ఒక్కోసారి ఏం భయం వేస్తుందంటే, నిజంగా ఆ న్యూటనే వచ్చి నా ఫేస్ టు ఫేస్ నిలబడ్డా కూడా నేను అతన్ని గుర్తుపట్టలేమేమో. ఎందుకంటే నేను అతని గురించి చదివే పనిలో పడి అతన్ని కూడా గుర్తుపట్టలేని స్టేజ్కి వస్తానేమో అని భయమేస్తుంది. యు నో జస్ట్ లైక్ దట్ బాయ్ వినో ఇన్ దట్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. సో మనం ఇద్దరం ఒక అవార్డ్ విన్నింగ్ ఫిలిం చూసాం కదా, ఆ మూవీలో ఒక బాయ్ ఉన్నాడు చూసారా విన్ను. సో అలా అవుతానేమో అని అనుకుంటున్నాను. హీ ప్రాటిల్స్ ఆన్. ది హైబిస్కస్ ఈస్ రెడ్ 100 times, బట్ ఇన్ హిస్ బుక్ హీ కలర్స్ ఇట్ ఎల్లో. హీ ప్రాటిల్స్ ఇట్ ఆన్ అంటే అతను చాలాసార్లు రిపీట్ చేస్తాడంట, ఒక 100 times రిపీట్ చేస్తాడంట. ఏమని? ది హైబిస్కస్ ఈస్ రెడ్, ది హైబిస్కస్ ఈస్ రెడ్, ది హైబిస్కస్ ఈస్ రెడ్ అని ఒక 100 times అంటాడు. కాకపోతే ఏం చేస్తాడు, బుక్లో దానికి ఏం కలర్ వేస్తాడు? ఎల్లో వేస్తాడు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, మనము ఎంత రిపీట్ చేసినా ఏది చేసినా కూడా చేసేది మాత్రం ఇంకొకటే అవుతుంది. ఆర్ వి మిస్సింగ్ అవుట్ ఆన్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్? మనం మన లైఫ్ని మిస్ అవ్వట్లేదా? మనం క్లియర్గా చాలా హ్యాపీగా ఉంటున్నామా లైఫ్లో? పాపా, దట్స్ వాట్ హ్యాపెన్స్ టు మై క్రాఫ్ట్స్ అండ్ డ్రాయింగ్ క్లాస్. సో నా క్లాసెస్లో కూడా ఇదే జరుగుతుంది. నాకు రోజు క్రాఫ్ట్ క్లాస్, డ్రాయింగ్ క్లాస్ ఉంటాయి కదా, అక్కడ కూడా నా పరిస్థితి ఇలాగే ఉంది. మై ఇమాజినేషన్ వాంట్స్ టు సోర్ లైక్ ఎ రాకెట్ టు జూపిటర్ అండ్ మార్స్ టు ట్రావర్స్ న్యూ వరల్డ్స్, న్యూ ఫీల్డ్స్. సో నా ఇమాజినేషన్, నా ఊహలు ఎలా ఉంటాయంటే రాకెట్ లాగా జూపిటర్ని, మార్స్ దగ్గరికి వెళ్ళి ఎంతో గొప్పగా ప్రపంచానికి అంతా ట్రావెల్ చేసి వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే వాళ్ళు ఇచ్చిందే నేను చేయాలి. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూస్ మై ఇమాజినేషన్. ఎనీవే పప్పా, డూ యూ నో వేర్ ఐ లాస్ట్ దట్ క్వార్టర్ మార్క్ దట్ బ్రాట్ అబౌట్ మై ఫాల్? ఇట్ వాస్ ఏ ఫిల్ ఇన్ ద బ్లాంక్. డాడీ, నేను 2nd ప్లేస్కి వచ్చాను, దానికోసం నేను లాస్ అయింది క్వార్టర్ అంటే 1/4 మార్క్ పోవడం వల్ల అతనికి 2nd ర్యాంక్ వచ్చిందంట. ఆ క్వార్టర్ మార్క్ ఎక్కడ పోయిందంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో పోయింది. ఐ హెల్డ్ దట్ హీ వాస్ ఇన్వైటెడ్ టు టీ.
and my teacher was adamant that he was invited for tea. యాక్చువల్గా క్వశ్చన్ హీ వాస్ ఇన్వైటెడ్ డాష్ టీ అని ఇచ్చారంట. ఇస్తే ఇతను ఇన్వైటెడ్ టు టీ అని రాశాడు. కానీ వాళ్ళ మేడం ఏమని చెప్పారంటే వాళ్ళ టీచర్ ఆన్సర్ ఈజ్ ఫర్ టీ అని అన్నారు. ఏ మ్యాటర్ ఆఫ్ గ్రామర్, జస్ట్ ఒక సింపుల్ గ్రామర్ మిస్టేక్ వల్ల అతనికి క్వార్టర్ మార్క్ పోయి ఫస్ట్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి వచ్చారు. అండ్ పప్పా ఇఫ్ హీ సేస్ జార్జ్ బుష్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇట్ విల్ హ్యావ్ టు బీ సో. అంటే ఇప్పుడు టీచర్ ఒకవేళ జార్జ్ బుష్ మన ప్రెసిడెంట్ అంటే ఇండియాకి ప్రెసిడెంట్ అని చెప్తే ఖచ్చితంగా అది నిజమే. ఇఫ్ హీ సేస్ ద సన్ రైసెస్ ఇన్ ద వెస్ట్ సో బీ ఇట్. ఒకవేళ సన్ ఈస్ట్కి అది వెస్ట్కి రైస్ అని చెప్పినా కూడా మేము అదే చదువుకోవాలి. అండ్ ఇఫ్ హీ సేస్ ద ఎర్త్ ఈస్ ఫ్లాట్ ఇట్ విల్ బీ మై పప్పా. ఒకవేళ ఎర్త్ ఫ్లాట్గా ఉంటుంది అని చెప్తే ఖచ్చితంగా ఫ్లాట్గానే ఉంటుంది పాపా. అంటే మా టీచర్స్ అంటే మాకు చదువు చెప్పే ఇన్స్టిట్యూషన్లో వాళ్ళు అది చెప్పేది కరెక్ట్ అయినా రాంగ్ అయినా వాళ్ళు ఏది చెప్తే అదే నేర్చుకోవాలి. అదొకవేళ నిజమే అయినా అదొకవేళ తప్పే అయినా ఏదైనా కూడా వాళ్ళు ఏది చెప్తే మేము అదే నేర్చుకోవాలి పప్పా. I shall keep your advice in mind and strive not to lose any quarter more. సో మీరు చెప్పినటువంటి సజెషన్ని నేను మైండ్లోనే పెట్టుకుంటాను. మైండ్లో పెట్టుకొని నేను ఇంకోసారి ఎటువంటి మార్క్స్ అంటే ఈ క్వార్టర్ మార్క్ కూడా పోకుండా జాగ్రత్తగా ఉంటాను. యాజ్ ఆల్వేస్ యువర్ ఎవర్ ఒబీడియంట్ సన్ రాహుల్. సో హియర్ ఇట్ వాస్ గివెన్ యువర్ ఐస్ విల్ నాట్ సీ దిస్ యాంగ్విష్ ప్లీ మై ఫాదర్. అంటే నేను ఇప్పుడు చెప్పే నా బాధ నా కోపం మీరు చూడలేకపోవచ్చు. దిస్ ఇస్ ఓన్లీ టు లైటన్ మై ఓవర్ బర్డెన్ హార్ట్. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు రాస్తున్నాను అంటే మీరు చూడలేకపోయినా కూడా నా మనసులో ఉన్నటువంటి ఆ బర్డెన్ని తగ్గించుకోవడం కోసం టు మేక్ ఇట్ లైటర్ నేను చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ఆల్ ఆర్టరీస్ అండ్ మజిల్స్ ఇట్ ఫీల్స్ టూ. సో హార్ట్లో ఆర్టరీస్ మజిల్స్ మాత్రమే ఉండవు, ఫీలింగ్స్ కూడా ఉంటాయి అని ఇక్కడ తను రాహుల్. సో హియర్ ఫైనల్గా రాహుల్ ఏమంటాడంటే హీ లైక్స్ టు లివ్ హ్యాపీలీ, అంటే హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవుతూ ఎడ్యుకేషన్ నేర్చుకుంటే ప్రాక్టికల్గా కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే లైఫ్కి ప్రాక్టికల్గా ఉంటేనే మనకు యూస్ఫుల్గా ఉంటుంది, ఎక్స్పెరిమెంటల్గా ఉండాలి. ఓన్లీ ఒక బొమ్మల్లాగా మనుషుల్లాగా బుకిష్ నాలెడ్జ్ ఉండడం వల్ల మనకి ఫ్యూచర్లో యూస్ ఉండదు. అన్నీ మనం రియల్గా నేర్చుకోవాలి. స్టడీ అనేది రియలిస్టిక్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి అనేసి చెప్తున్నాడు. అండ్ మార్క్స్ ర్యాంక్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఉంటే ఆటోమేటిక్గా మనకు మార్క్స్ అండ్ ర్యాంక్స్ అనేవి వస్తాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది లెసన్ ఫాదర్ డియర్ ఫాదర్.